దానికి 1 లీటర్ వాటర్ బాటిల్లో నేను సంత్రాలు తీసుకున్నానండి, ఆరెంజ్ తీసుకున్నా నేను. ఇవి అరటి పండు తొక్కలతోని కానీ బంతి పూలతోని కానీ చేయొచ్చు. ఇవి చాలా యూజ్ఫుల్ మన గార్డెన్ కి, ఇల్లు తుడుచుకోవడానికి కూడా. మనము ఫినాయిల్ బదులు ఆర్గానిక్ గా ఇది మన ఇంట్లో తయారు చేసుకున్నది వాడుకోవచ్చండి. చాలా మంచిది, ఇది కెమికల్ ఫ్రీ. మన ఇంట్లో వేస్ట్ ఈ తొక్కల్ని మనం పడేస్తాం కదా, పడేసే బదులు దీంతో బయో ఎంజైమ్ తయారు చేసుకుంటే మన కెమికల్ ఫ్రీ అన్నట్టు. ఇది మనం బయట నుండి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే వేస్ట్ మనం ఈ తొక్కల్ని పారేస్తాం కదా, పారేసే బదులు బయో ఎంజైమ్ తయారు చేసుకోవచ్చు. చూడండి, ఈ పెద్ద కప్పుతోని 1 కప్ ఉంది కదా, ఇది ఇందులో వేయాలండి. చాలా మంచిదండి. గిన్నెలు తోముకోవడానికి వాడుకోవచ్చు, ఇంట్లో ఇల్లు తుడుచుకోవడానికి వాడుకోవచ్చు. మొక్కలకు 1:3 రేషియోలో కూడా ఈ మొక్కలకు వాడితే మట్టి గుల్లగా తయారవుతుందండి. మట్టి గట్టిగా ఉంటది అని ఒక్కొక్కసారి మనకు కుండీలో మట్టి గట్టిగా అవుతుంది కదా, అప్పుడు ఇది 1:3 రేషియోలో ఇది వాడితే మట్టి గుల్లగా తయారవుతుంది. చాలా మంచిదండి. మొక్కలకు మంచి ఫ్రీగా పెరుగుతాయి, పెస్ట్ కంట్రోల్ అవుతుంది వీటితోని. చాలా మంచిది. కప్పుతోని 1 కప్పు అది ఇందులో వేసాం కదండి, ఆరెంజ్ తొక్కలు. ఇది 1/2 కప్పు బెల్లం అండి, 1/2 కప్పు బెల్లం వేయాలి ఈ చిన్న కప్పుతోని. అంటే ఈ కప్పుతోని 2.5 కప్పులు మనం తొక్కలు తీసుకుంటే ఈ కప్పుతోని 1/2 కప్పు కంటే కొంచెం ఎక్కువ బెల్లం తీసుకోవాలండి. అటు ఇటు అయినా ఏం కాదు, మనం వేసుకునేది ఆర్గానికే కాబట్టి పక్కా కొలతలతో చేసుకోవాలని అంత ఏం లేదండి. మామూలుగా కూడా చేసుకోవచ్చు, మన అందాజని బట్టి కూడా చేసుకోవచ్చు. ఇది చాలా మంచిదండి. ఇంట్లో ఇల్లు తుడుచుకుంటే మనకున్న ఈ డస్ట్ అదంతా కూడా వెళ్ళిపోతుంది, ఏమన్నా క్రిములు ఉన్నా చనిపోతాయండి. ఇది చాలా మంచిది. ఇలా వేసాం కదండి, ఇప్పుడు వాటర్ పోయాలి. చూడండి, ఎప్పుడు కానీ నిండా పోయొద్దండి, గ్యాస్ రిలీజ్ అవుతుంది ఇది కాబట్టి కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి. ఇంత పోసుకోవాలి. ఈ పోర్షన్ మొత్తం ఖాళీ ఉంచాలి, ఎందుకంటే దీని నుండి గ్యాస్ రిలీజ్ అవుతుందండి. గ్యాస్ రిలీజ్ అయితే డైలీ ఇది మనం టైట్ గా మూత పెట్టుకోవాలి. డైలీ వన్స్ మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ మీకు ఎప్పుడు గుర్తున్నా కంపల్సరీ మూతని ఇలా తిప్పేసుకొని గ్యాస్ అంతా రిలీజ్ చేయాలండి. లేకపోతే బాటిల్ పగిలిపోద్ది. గ్యాస్ రిలీజ్ చేయకపోతే బాటిల్ పగిలే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి గుర్తు పెట్టుకొని డైలీ వన్స్ మనం గ్యాస్ రిలీజ్ చేయాలండి. మనం క్యాప్ తీయగానే ఎప్పుడు సౌండ్ రాదో అప్పుడు బయో ఎంజైమ్ తయారైనట్టు. మనకు 1 మంత్ పడుతుందండి ఇది తయారు కావడానికి. నేను ఇంకొకటి 1 వీక్ తయారు చేసిన, ఇది ఫ్రెష్. ఇది 1 వీక్ అవుతుందండి నేను తయారు చేసి, 1 వీక్ ఆర్ 10 డేస్ అవుతుంది. చూడండి గ్యాస్ రిలీజ్ ఎలా అవుతుందో చూడండి, మన సౌండ్ వస్తుంది. గ్యాస్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ క్యాప్ పెట్టేసుకోవాలి. అలా డైలీ వన్స్ చేయాలండి. ఇలా తయారైతే ఇది 10 డేస్ అవుతుందండి. ఇలా 1 మంత్ తయారైతుంది. తయారైన బయో ఎంజైమ్ ఇదోండి. ఇది ఇలా క్యాప్ తీస్తే ఇదేం సౌండ్ రాదండి. ఇది ఎన్ని రోజులైనా స్టోరేజ్ ఉంటుంది, వాటర్ తగలకపోతే ఎన్ని రోజులైనా స్టోరేజ్ ఉంటుంది. చూడండి, దీన్ని మనం గిన్నెలు కడుక్కోవడానికి వాడుకోవచ్చు, ఇల్లు తుడుచుకోవడానికి వాడుకోవచ్చు, మొక్కలకు కూడా వాడుకోవచ్చు. మట్టి టైట్ గా అయినప్పుడు, గట్టిగా అయినప్పుడు మనం ఇది 1:3 రేషియోలో ఇది వాటర్ లో కలిపి మొక్కలకు స్ప్రే చేసిన, కుండీలో పోసిన మట్టి గుల్లగా అవుతుందండి. పెస్ట్ కంట్రోల్ గా కూడా వాడుకోవచ్చు దీన్ని మనం.
మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో వేయండి. కాకపోతే ఇది ఒక్క సంత్రాలతోనే కాదండి, అరటి పళ్ళతో చేసుకోవచ్చు, ప్రతి ఒక్క పండుతో, సపోటాతో చేసుకోవచ్చు, బంతి పూలతో కూడా చేసుకోవచ్చు అండి. ఇలాగే సేమ్ ప్రాసెస్. ఇలా గ్యాప్ ఎందుకు ఉంచుతున్నామంటే ఈ గ్యాస్ అనేది రిలీజ్ కావడానికి ఈ గ్యాప్ ఉంచాలండి. మనం ఇప్పుడు క్యాప్ ఇలా తీయగానే గ్యాస్ అంతా రిలీజ్ అయిపోతుంది కదా, దీనికోసము కంపల్సరీ డైలీ గ్యాస్ రిలీజ్ చేయాలండి. లేకపోతే బాటిల్ పలిగే ప్రమాదం అయితే ఉంటుంది. అర్థమైందా? దీనికి వాటర్ మాత్రం తగలద్దండి. డైలీ పొడి చేయితోనే ఇలా క్యాప్ ఓపెన్ చేసుకోవాలి, మళ్ళీ క్యాప్ పెట్టేసుకోవాలి. కాసేపు ఒక గ్యాస్ రిలీజ్ అయ్యేదాకా ఉంచి, ఇలా మనం ఎప్పుడు క్యాప్ని ఇలా రిలీజ్ చేస్తే ఇది గ్యాస్ రాకుండా ఉంటుందో మనకు మన సౌండ్ వస్తుందండి, గ్యాస్ రిలీజ్ అయిన సౌండ్. అది ఎప్పుడు రావడం మానుతుందో అప్పుడు బయో ఎంజైమ్ మనకు తయారైనట్టు. గ్యాస్ వచ్చే అన్ని రోజులు డైలీ తీస్తూ పెడుతూ ఉండాలి. ఎప్పుడు గ్యాస్ రావడం మానుతుందో అప్పుడు మనకు బయో ఎంజైమ్ తయారైనప్పుడు దాన్ని ఒక దానిలో వడగట్టుకొని మనం ఇలా గ్లాస్ దానికే ప్రిఫర్ చేయాలండి ఎక్కువ శాతము. ఇది ప్లాస్టిక్ బాటిల్లో మనం తయారు చేసుకున్నా కూడా గ్లాస్ దానిలో మనం వడగట్టుకొని ఇందులో స్టోర్ చేసుకోవాలండి. మిగతా తొక్కల్ని మళ్ళీ అదే రేషియోలో బెల్లము వాటర్ వేసి చేసుకొని ఈ తయారైన ఎంజైమ్ ఇందులో వేస్తే మనకు 15 days లోనే బయో ఎంజైమ్ తయారవుతుందండి. ఇది తయారు కావడానికి మినిమం 1 month పడుతుంది. ఈ తయారైన ఎంజైమ్ ఇందులో కొంచెం కలిపితే మనకు 15 days లోనే ఇది తయారవుతుందండి.